నొప్పులొస్తున్నాయి మందులు తాగు. తాతానమ్మా ఇందులో వాటర్ లేనట్టున్నాయి. బాటిల్ తీసుకొస్తానండి. అట్టిపళ్ళు తుక్కి ఎంత ఉంది బాబాయ్, చిరాకు ఎంత. మాకు నీళ్ళు తాతాకి వెళ్తున్నావమ్మా? జాకెట్ చూసారా? మొన్న మీషోలో బుక్ చేశాను కదండి చీర, చూపించాను కదా మీకు. అది బ్లౌజ్ వచ్చింది. అది బ్లౌజ్ కొంచెం మ్యాచింగ్ కావాలి అంటే బాగాలేదు, నాకు నచ్చలేదు ఈ చీర మీద. చీర చూసారా? చీర అది చూపించాను కదా మీకు, బాగుందని కామెంట్ కూడా పెట్టారు చాలామంది. దీనికి బ్లౌజ్ వేరేగా తీసుకుంటే బాగుంటుంది కదా అని తీసుకున్నాను నేను. ఇదైతే అందులోనే బుక్ చేశాను, మీషోలోనే బుక్ చేసి కుట్టించారు. ఇది మ్యాచింగ్. దీని మీద వేరే జాకెట్ వచ్చింది, అది ఇంకా పిల్లలకి పైన టాప్ కింద వేసి అదే ఫ్రాక్లు గట్రా ఉంటాయి కదా అలాంటిగా విడిగా కుట్టిద్దామని ఇంకా పక్కన పెట్టేసి ఇదైతే బుక్ చేసి కుట్టించుకున్నాను. చూసారా హ్యాంగర్స్? చీర బాగుందని ఇంకా ఎక్కువ రేట్ కొనుక్కున్నాం కదండి, ఇంకా దాని మీద బ్లౌజ్ మ్యాచింగ్ ఇంట్లోని తీసుకున్నాను. అదే డిజైన్ మీద అయితే బాగుంటుంది. అది ప్లెయిన్ వచ్చేస్తుంది. ప్లెయిన్ అంటే వచ్చింది రే కలర్ కొంచెం బుర్రకు ఎక్కలేదు నాకు, అందు గురించి తీసుకున్నాను. చూడండి డిజైన్ నేనే చూసాను, ఇంక వేరేది కూడా ఉంది, ఇంటికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. పాలు అయితే పోపించానండి. అంటే సేమియా కాయమ్మ అని అడిగారు పిల్లలు, ఆవిడ అడిగండి కుస్మా కూడా కాయమ్మ అని అంతా, అందుకే నీకు తీసుకున్నాను పొద్దున్న. కొన్ని అయితే టీ పెట్టాను, ఇప్పుడైతే నేను దీంతో సేమియా కాసుకుంటాం. తీసుకొస్తావా? సేమియా తీసుకొస్తా వెళ్ళి అయిపోయినట్టున్నా. సేమియా చూస్తారా ఏం చేశాను? ఏ పీస్ అదే కొంచెం త్వరగా ఎంచుకున్నానండి. ఇదిగోండి సగ్గుబియ్యం అయితే ఉడకబెట్టుకుంటున్నాను పక్కన. పాలు పొంగిపోతాయి. పాలు అయితే ఉడకబెట్టేసుకుంటాను. అంటే ఇందులోనే ఉడకబెట్టుకోవాలి, కొంచెం కొన్ని ఇందులో వేస్తే ఉడికిపోతుందండి. పాల్లో కొన్ని ఇందులో కొన్ని ఉడకబెడుతున్నాను. అదిలికి క్లాత్ తుడుతాను పులుగు. చూసారా? పాల్లో అయితే కొద్దిగా ఉడకబెడుతున్నాను సేమియాలు. ఏదో అడిగారని నాకు వచ్చినట్టు నేను చేస్తున్నానండి పిల్లలు. ఇక్కడైతే మాత్రం సగ్గుబియ్యమును కొన్ని సేమియాలు వేసాను ఇందులో. ఇదేది మిక్స్ చేసేస్తే చిక్కబడకుండా ఉంటుందంట. నీళ్ళలో సగ్గుబియ్యము సేమియాలు ఉడకబెట్టుకుంటే చిక్కబడకుండా ఉంటుంది సేమియా. నేను ఇప్పుడే చూసాను, నేనైతే ఎప్పుడు పాలలోనే ఉడకబెట్టుతాను. ఇంక ఇందులో కూడా కొద్దిగా వేసి ఉడకబెడుతున్నాను. మళ్ళీ ఇందులో వేసానని పేరుకి వేసానండి 4. సగ్గుబియ్యం సేమియాలు చక్కగా ఉడికినాయి. కొన్ని పాలు తీసి ఉంచాను, అవి పోస్తాయి. వస్తున్నానండి. కొన్ని వేడి పాలు కలుపుకోవాలి ఉడికిపోయాక, గట్టి పడకుండా ఉంటుంది. చిన్నడా నీకు పందరేకుండా తినా
గ్లాస్ తీసుకొస్తాను, కప్పు తీసుకొస్తాను. అందరూ అయితే వేస్తాను. దీంట్లోకి చక్క జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ అన్ని ఐటమ్స్ వేసుకోవచ్చు. కానీ నేను ఏమి వేయను, ఎందుకంటే ఏం కాదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదో పాలు ఉన్నాయని చేస్తాం వరకేనండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి. మా దగ్గరే అమ్ముతాం మేమే. బాదం పప్పు, కిస్మిస్ అన్నీ అమ్ముతాం. కొట్టు దగ్గర ఉన్నాయి, ఆయన కొట్టు దగ్గర కూడా లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకందుకే ఇలాగే బాగుంటుంది. సగ్గు బియ్యం, సేమియాలు, పంచదార, పాలు. ఈ టేస్టే బాగుంటుంది. ఫస్ట్ గార్నిష్ కోసం వేసుకుంటాను, కానీ ఇంకా నేను వేయలేదు. డాడీ రమ్మను. డాడీ రా. అరక్కాయలు కూడా వేసానండి. అంటే అరక్కాయలు వేస్తాను చూపించలేదు, అప్పుడు మా పావని లేదు, బయటకు వెళ్ళింది. నేను ఇంకా చితక్కొట్టి వేస్తాను. ఆ వీడియో అది పెట్టలేదు ఇందులో. కాకపోతే యాలకులు ఇందాక వేసాను. తగ్గి చూపించాను. చాలా బాగుంది మరి. నేను ఏదో మామూలుగానే చేస్తాను. పాలు ఉన్నాయి కదా, పాలు ఎవరు ఇచ్చారండి మాకు. అంటే ఇంక అలా పాలు ఎలాగా ఉన్నాయి కదా, పిల్లలు కూడా సేమ్ ఇప్పటి నుంచి అన్నారని కాసేది. యాలక్కాయలు వేస్తాను ఆల్రెడీ. ఇందులో జీడిపప్పు, కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ నీటిలో వేయించేసుకుని పైన గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు మనకి అవైలబుల్గా లేవే ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు వెళ్ళాలన్నా కొట్టుకడికి మా ఊళ్ళు వెళ్ళరు. ఎందుకు వచ్చిందని ఇంకా మా ఆయనకి ఇలా చేసి పెట్టేశారు. సరిగ్గా తిని ఏంటి కాలిపోతుంది, వెచ్చగా ఉందండి, తినలేకపోతాం. చాలా రాగింది. తింటారా మీరు కూడా సేమియా? కొద్దిగా మీకు స్పూన్ ఎట్టమంటారండి? బల్లికి బల్లి కాపాడు బుడ్డి కాలిపోతుంది. ఇది ఎంత ఎచ్చగా ఉందనండి. ఈ సమ్మర్లోని ఆటగా వేడివేడిగా తింటే భలేగా ఉంటుంది. సమ్మర్ ఇది వేసవికాలం. సమ్మర్ అని కాదులో కొంచెం ముబ్బట్టింది. కాకపోతే శీతాకాలం, వానాకాలం ఎవరైనా ఎచ్చని తింటారు. వేసవకాలం తినాలండి ఎచ్చని మిరగా బజ్జీలు కట్టాను. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. సేమియా అయితే బాగుందండి. నీట్గా అయిపోతే వేసుకుంటే బాగానే టేస్ట్గా ఉంది. మా వీడియో అయితే ఈరోజు ఇదే. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.